Okay Google, turn on my desktop. గైస్ చూసారు కదా ఈ వీడియోలో నా కంప్యూటర్ అనేది ఎలా ఆన్ అయిందో. సో ఈ వీడియోని చేయడానికి మనకు ఒక 2 కాంపోనెంట్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి నాడ్ ఎంసీయూ ESP8266 అని కూడా చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ రిలే మోడ్యూల్. సో ఈ రెండింటి కనెక్షన్స్ నేను బ్రెడ్ బోర్డ్ మీద అయితే చేసుకుంటున్నాను. సో రెండింటి కనెక్షన్స్ అంటే దాని పాజిటివ్ టర్మినల్, అదేవిధంగా నాడ్ ఎంసీయూలో VIN అని చెప్పేసి ఉంటుంది, అంటే వాల్టేజ్ ఇన్పుట్ పిన్. ఆ రెండు కామెంట్ చేసుకుంటున్నాను బ్రెడ్ బోర్డ్ మీద. అదేవిధంగా రెండింటి గ్రౌండ్ కూడా కామెంట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే D4 మీద నేను రిలేకి సంబంధించిన సిగ్నల్ పిన్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే నేను ప్రోగ్రామ్లో కూడా D4 అనే రాశాను కాబట్టి ఇక్కడ కూడా D4 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కనెక్షన్స్ అయితే చేసేద్దాం గైస్. సో వెరీ సింపుల్ కనెక్షన్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను కనెక్షన్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తే చూడండి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, రెండింటి కామెంట్ చేస్తున్నాను, రెండింటి గ్రౌండ్, రెండింటి పాజిటివ్ టెర్మినల్స్ గ్రౌండ్ చేసి ఒక 5 వాల్ట్ ఇన్పుట్ అయితే దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో 5 వాల్ట్ ఒక చిన్న అడాప్టర్ మీరు తీసుకొని 5 వాల్ట్ అనేది ఇన్పుట్ ఇచ్చేసి USB కేబుల్ తీసేసుకొని మీరు 5 వాల్ట్ ఇచ్చేసేయచ్చు. సో నెక్స్ట్ మీ కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఫేవరెట్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సిన్రిక్ ప్రో అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్. సో నేనైతే ఆల్రెడీ సైన్అప్ అయ్యాను. మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేయండి. అక్కడ మీ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నేనైతే లాగిన్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఏదైతే ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చానో అవి ఇక్కడ ఇచ్చి వెరిఫై చేసుకొని లాగిన్ చేసుకుంటున్నాను. ఓకే, లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అక్కడ డివైసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డివైస్ నేమ్ నేను డెస్క్టాప్ అని ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం డెస్క్టాపే కదా ఆన్ ఆఫ్ చేసేది కాబట్టి. అది మీరు లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే లైట్ ఇవ్వండి. అండ్ అక్కడ డిస్క్రిప్షన్లో కూడా డెస్క్టాప్ ఇచ్చేసి ఇక్కడ డివైస్ టైప్ స్విచ్ ఇస్తున్నాను, ఎందుకంటే మన రిలే అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ డిఫాల్ట్గా 2 సెట్ అయి ఉంటుంది, మీరు ఏం గెలక్కండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో మీకు ఒకవేళ నాడ్ ఎంసీయూ ఆన్ ఆఫ్ అయితే నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆన్ చేసుకోండి. ఓకే, నేనైతే ఆన్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకు నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండింటి నెక్స్ట్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసేయండి, ఇంకా అక్కడ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మీరు ఆర్డినో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఆర్డినో సాఫ్ట్వేర్లో. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ SSID ఉంటుంది, అంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి అంటాము. అండ్ అంటే వైఫై నేమ్, పాస్వర్డ్ అనమాట. ఆ రెండు ఇచ్చేసి ఇక్కడ మీకు యాప్ సీక్రెట్ మీకు వెబ్సైట్లోనే దొరుకుతుంటాయి. సో వెబ్సైట్లోకి వెళ్ళి క్రెడెన్షియల్స్ ఓపెన్ చేయండి. క్రెడెన్షియల్స్ అని ఉంటుంది, అక్కడ మీకు యాప్ సీక్రెట్ కనపడతాయి. యాప్ సీక్రెట్ని కాపీ చేసి నా డీటెయిల్స్, అంటే నా యాప్ సీక్రెట్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి మీ యాప్ సీక్రెట్ పేస్ట్ చేయండి. అండ్ కింద స్విచ్ ఐడి అని చెప్పేసి కూడా ఉంటుంది, ఆ స్విచ్ ఐడి కూడా మీకు వెబ్సైట్లోనే ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి డివైస్లోకి వెళ్ళండి ఒకసారి. అక్కడ మీకు కనపడుతుంది ఐడి అని చెప్పేసి డెస్క్టాప్ కింద మీకు అక్కడ రెడ్ కలర్లో ఉంది కదా. సో ఫస్ట్ అయితే దాన్ని కాపీ చేసుకొని మీ ఆర్డినో సాఫ్ట్వేర్లో పేస్ట్ చేయండి. అక్కడ మీకు రెడ్ కలర్లో కనపడుతుంది, ఎందుకంటే మీ నాడ్ ఎంసీయూ అనేది ఇంకా కనెక్ట్ కాలేదు, అంటే ఇంకా యాక్టివ్ స్టేట్లోకి రాలేదు. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాము. పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బోర్డ్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలి, ESP8266 బోర్డ్ని. సో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ పైన లింక్ ఉంటుంది, ఆ లింక్ని కాపీ చేయండి. కాపీ చేసి ఫైల్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. అక్కడ బోర్డ్ దగ్గర మీరు పేస్ట్ చేయండి. ఆల్రెడీ పేస్ట్ చేస్తాను, మీరు పేస్ట్ చేయండి. అడిషనల్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం ఆర్డినో కాకుండా వేరే అడిషనల్ బోర్డ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఆ లింక్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు అక్కడ కింద బోర్డ్స్లోకి వెళ్ళండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే బోర్డ్స్లోకి వెళ్ళి ESP8266 అని క్లిక్ చేస్తే మీకు అది ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ఆ URL పేస్ట్ చేయకపోతే ఇవి ఇన్స్టాల్ కాదు, మీరు URL పేస్ట్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మీరు షూర్గా కంపల్సరీ మీరైతే ఈ లింక్ని పేస్ట్ చేయాలి 100% కాపీ చేసుకొని. అండ్ నెక్స్ట్ మనం సిన్రిక్ ప్రో లైబ్రరీస్ని కూడా ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే మనం ఇంక్లూడ్ చేసుకున్నాం కదా సిన్రిక్ ప్రోని. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఓకే, ఇన్స్టాల్ ఆల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏదైనా ఇన్నోవేటివ్ కంటెంట్
పోస్ట్ చేయగానే అది మీ దాకా రావాలి అంటే మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది మా కొత్త ఛానల్ గైస్. ఇంకా చాలా ఇన్నోవేషన్స్ అయితే మనం చేద్దాము. నెక్స్ట్ మీ ఆడియన్స్ని అయితే కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేసుకోండి. ఇంతకుముందు మీకు నాడెమ్సీ అయితే షో కాదు, ఎందుకంటే మనం ఇప్పుడు కోడ్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయలేదు. సో ఇప్పుడు చేసాం కాబట్టి మనకు నాడెమ్సీ కనపడుతుంది. నాది నాడెమ్సీ 0.9 నేను కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాడెమ్సీ కనెక్ట్ చేసే ముందు దానికి ఎటువంటి కనెక్షన్ ఎటువంటి పిన్స్ కనెక్షన్ అనేది చేయకండి. సో అప్పుడైతేనే మీకు అప్లోడ్ అవుతుంది కోడ్ పర్ఫెక్ట్గా. సో నెక్స్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి డివైస్లోకి వెళ్తే అక్కడ మీకు గ్రీన్ కలర్లో అవపడుతుంది, అంటే మీ నాడెమ్సీ యాక్టివ్ అయిపోయినట్టు. ఇంకా అండ్ చూడండి, నేను చెప్పాను కదా ఎటువంటి కనెక్షన్స్ ఉండొద్దు, డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేయండి. గాయస్ ఇక్కడ చూసుకుంటే మీకు 2 లింక్స్ అనేవి ఉంటాయి పైన, మన ఇన్స్టాగ్రామ్ లింక్స్. అవి ఏదైనా డౌట్, ఏదైనా ప్రాబ్లం అనేది మీకు వస్తే అక్కడ నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని గూగుల్ హోమ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద డివైస్లోకి వెళ్ళి యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. వర్క్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన సిండిక్ ప్రో అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత అక్కడ మీ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు వెబ్సైట్లో ఏదైతే ఇచ్చారో ఆ 2 ఇచ్చేసి మెయిల్ పాస్వర్డ్ లింక్ అయిపోతుంది ఇంకా మీ అకౌంట్. సో అక్కడ మీరు ఏదైతే డివైస్ పెట్టారో ఆ డివైస్ డెస్క్టాప్ అని చెప్పేసి మనం డివైస్ నేమ్ ఇచ్చాం కదా, ఆ డివైస్ నేమ్ కూడా ఇక్కడ షో అవుతుంది. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే కొన్ని పాత మొబైల్స్లో Android 10, Android 11, సో అలాంటి వాటిలో చిన్న గ్లిచ్ అయితే వస్తుంది. అంటే మీరు అకౌంట్ లింక్ చేసుకునేటప్పుడు రిటర్న్ టు యాప్ అని చెప్పేసి వస్తుంది. సో అది కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇదైతే లింక్ అయిపోయింది గైస్. నెక్స్ట్ దీనికి అసిస్టెన్స్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలంటే గూగుల్ అసిస్టెన్స్. ఓకే, గూగుల్ టర్న్ ఆన్ మై డెస్క్టాప్ అంటే ఆన్ కావాలి కదా. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫేవరెట్స్లోకి కింద ఫేవరెట్స్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఫేవరెట్స్లో ట్యాప్ చేసేసి పైన అసిస్టెంట్ అని ఉంది కదా, దాని మీద కింద ఎడిట్ అని చెప్పేసి ఉంటుంది, ఆ ఎడిట్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. ఓకే, టర్న్ ఆన్ మై డెస్క్టాప్ అంటే ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పాత ఫోన్స్లలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. వర్క్ విత్ గూగుల్, సిండిక్ ప్రో, ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు రిటర్న్ టు యాప్ అని చెప్పేసి అక్కడ కనపడుతుంది. ఓకే, మెయిల్ పాస్వర్డ్ ఇస్తున్నాను, సైన్ ఇన్, రిటర్న్ టు యాప్ అని చెప్పిస్తుంది. ఇలా వస్తే మీకు అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసి అక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అథెంటికేషన్ రీడైరెక్ట్ అని చెప్పేసి ఒక లింక్ వస్తుంది, దాని మీద ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేస్తే మీకు రిఫ్రెష్ ఉంటుంది, పైన రిఫ్రెష్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే అలో అని చెప్పేసి వస్తుంది. అలో మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు సిండిక్ ప్రో లింక్ అయిపోతుంది. ఇంకా గైస్ నేనైతే నా క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నాను. CPU క్యాబినెట్ ఓపెన్ చేసి ఫ్రంట్ ప్యానెల్ కనెక్షన్స్తో ఇక్కడ మనకు పని. మీ హార్డ్ డిస్క్ని ర్యామ్ని ముట్టుకోకండి, అవి అవసరం లేదు మనకు. జస్ట్ ఫ్రంట్ ప్యానెల్ కనెక్షన్ వస్తే మీకు పవర్ పిన్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ పవర్ అని రాసి ఉంటుంది. నా దగ్గర రీసెట్ అని ఉంది, ఎందుకంటే నాకు పవర్ బటన్ పని చేయట్లేదు. నేను దాన్ని రీసెట్ బటన్ నేను నా పవర్ పిన్ లాగా యూజ్ చేస్తున్నాను. మీకు పవర్ అని చెప్పేసి ఉంటుంది, ఒకవేళ మీద పని చేస్తుంటే మీ బటన్ పని చేస్తుంటే మీకు పవర్ అని చెప్పేసి ఉంటుంది. దాని ఒక ఫోటో తీసుకోండి, మీరు కావాలంటే ఫోటో తీసుకొని ఆ పవర్ బటన్ ప్లేస్లో మన రిలే అవుట్పుట్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి కామన్, అదేవిధంగా ఒకటి నార్మల్లీ క్లోజ్డ్ పిన్స్, మీకు రైట్ సైడ్ అండ్ మధ్యలో పిన్స్ని అక్కడ ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్లో పవర్ పిన్ దగ్గర మీరు కనెక్ట్ చేసేయాలి. ఇంకా అయితే ఈ ప్రిన్సిపల్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు మీ కంప్యూటర్ని మీ కంప్యూటర్ బటన్ని ఒక్కసారి ఇట్లా పుష్ చేసి మళ్ళీ తీసేస్తే అది ఆన్ అవుతుంది. అది కాకుండా మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి మీ బటన్ని, CPU బటన్ని, అది ఆన్ అయ్యి మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో అయితే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఒక్కసారి అయితే రిలే అనేది ఒకసారి ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. మీరు అక్కడ డెస్క్టాప్ ప్లేస్లో మీరు లైట్ కనెక్ట్ చేసారు అనుకోండి రిలేకి, ఫర్ సపోజ్ మీ లైట్ అనేది ఒక్కసారి ఆన్ అయ్యి మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో అలా మనం ప్రోగ్రామింగ్ అనేది దీనికి చేసాము. సో నేనైతే సెటప్ చేసేసుకున్నాను నాడెమ్సీని, ఫైనల్గా సెటప్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి మీకు అసిస్టెంట్ ద్వారా ఇది ఎలా వర్క్ అవుతుందో నెక్స్ట్ చూడండి మీరే. ఇంకా
గైస్ మీరు దీన్ని 2 టైప్స్‌కి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి మాన్యువల్‌గా మీరు గూగుల్ హోమ్‌లోకి వెళ్లి కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే మనము గూగుల్ అసిస్టెంట్‌తోని కూడా టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ అని చెప్పి అంటే అదే ఆన్, ఆఫ్ అవుతుంది. ఓకే గూగుల్, టర్న్ ఆన్ మై డెస్క్‌టాప్.